అందరికీ నమస్కారం అండి. 2025 సంవత్సరంలో హనుమాన్ జయంతి ఎప్పుడు వచ్చింది, చైత్ర పౌర్ణమి తిథి ప్రారంభం మరియు ముగింపు సమయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి. చైత్ర పౌర్ణమి తిథి ప్రారంభం ఏప్రిల్ 12 శనివారం తెల్లవారుజామున 3:21 నుండి ఏప్రిల్ 13 ఆదివారం తెల్లవారుజామున ఉదయం 5:51 వరకు ఉన్నదండి. హనుమాన్ జయంతిని జరుపుకోవాల్సిన రోజు ఏప్రిల్ 12 శనివారం రోజున. అయితే ఈ ఏప్రిల్ 12వ తేదీన హనుమాన్ జయంతి లేక హనుమాన్ విజయోత్సవం అంటే దాని వెనక ఉన్న అసలు కారణం ఏంటంటే, రాముడు రావణునితో యుద్ధం చేసి సీతను తీసుకుని అయోధ్యకు వచ్చి శ్రీరామ పట్టాభిషేకం అయిన తర్వాత రామునికి అనిపిస్తుంది, నేను హనుమంతుని అమోఘమైన సేవల కారణంగానే సీత తిరిగి వచ్చినది. తిరిగి అయోధ్య నగరంలో రాముని పట్టాభిషేకంతో ప్రజలు ఆనందంగా ఉండడం గ్రహించిన రాముడు, నాకు అన్ని వేళలా హనుమంతుడు సహాయంగా ఉన్నాడు అని, తన విజయం హనుమంతుని సహకారం ఎంతగానో తోడ్పడినది అని రాముడు చైత్ర పౌర్ణమి రోజున హనుమంతునికి ఘనమైన సన్మానం చేసి ఆలింగనం చేసుకుంటాడు. నాటి నుండి ఆ రాజ్య ప్రజలు హనుమంతుని ఘనతను దృష్టిలో పెట్టుకొని తమ రాజైన రాముడు ఆంజనేయుని ఏ చైత్ర పౌర్ణమి రోజున సన్మానం చేశాడో ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణమి రోజు శ్రీ హనుమంతుని విజయోత్సవంగా నాటి నుండి నేటి వరకు ఘనంగా వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ చైత్ర పౌర్ణమి రోజునే హనుమాన్ జయంతిగాను అలాగే హనుమాన్ విజయోత్సవంగాను జరుపుకుంటారండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. వెంకట సిరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.